నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 9వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నా వాటిని అధికార పార్టీ ఎమ్మెల్యే పరిష్కరించలేదని నజీర్ విమర్శించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. చేశాడు 5 సంవత్సరాలు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తప్పకుండా సైకిల్ జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్న 9వ డివిజన్ కృష్ణానగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు కూడా స్థానికంగా అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా శానిటేషన్ లేకపోవడం, వీధి దీపాలు మరమ్మతులు చేయలేకపోవడం, కొత్తగా రోడ్లు నిర్మించకపోవడం, మంచినీళ్లు కూడా సరిగా సరఫరా అవ్వట్లేదనేటువంటి మాటని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. గెలిచిన వెంబటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రామరాజ్యాన్ని తలపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వార్దోడు అంటూ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అయినటువంటి అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా నన్ను గెలిపించడం జరిగింది. కనీసం కక్ష సాధింపు ఒక్క తట్టం మట్టి కూడా ఇవ్వకుండా కక్షదారు ధోరణితో ఈ ఎమ్మెల్యే ముస్తఫా చేశాడు. కనీస శానిటరీ కానీ ఇటు కూడా ఏది పట్టించుకోలేదు. ఇంకా 2 నెలల్లో ఈ ప్రాంత ప్రజలు ముస్తఫాని తరిమి కొట్టి ఇంటికి పంపించే పనిలోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల్లో ఏమేమి ఉన్నాయో అవగాహన తెలుసుకొని త్వరగా ఈ వార్డుని డెవలప్ చేస్తామని చెప్పి ఈ వార్డు ప్రజలకి ముక్తకంఠంతో చెబుతున్నాము. ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నసీర్ అహ్మద్ని పెమ్మసాని చంద్రశేఖర్ని అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా ఈ 9వ డివిజన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అట్టహాసంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల వల్ల కలిగే లబ్ధిని ఆయన వివరిస్తున్నారు. అవినీతి అరాచక పాలనకు కేరాఫ్ గా వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అభివృద్ధి అంటే ఏంటో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చూపిస్తామని కన్నా తెలిపారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. టీడీపీ స్కామ్లు చేస్తే వైసీపీ స్కీములు అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని నూరి ఫాతిమా అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులు ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమన్నారు. స్థానిక 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యాన రాజీవ్ గాంధీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేసి అలరించారు.
ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలతో 54 డివిజన్లో పలు అభివృద్ది పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపెట్టె రాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఏంటంటే జేబుల్లో డబ్బులు వేసుకోవడం, నింపుకోవడం అదొక్కడే తెలుసు. స్కాములు చేయడమే తెలుసు, స్కీములు వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్కీములు తెలుసు. ఎలా ప్రజలకి సంక్షేమం అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఈరోజు విద్య, వైద్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ దేశమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అని అంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. షర్మిల గారు మరి రాజధాని లేనని, అమ్మా మేము రాజధాని ఉందని చెప్పాము. ఎక్కడ అంటే 3 చోట్ల కూడా, ఇలా గుంటూరు కూడా, అలాగే విశాఖపట్నం, అలాగే కర్నూలు 3 రాజధానులు ఉన్నాయి. డెవలప్మెంట్ జరిగితే ఒక ప్రాంతంలోనే డెవలప్మెంట్ జరగకూడదు, డెవలప్మెంట్ జరిగితే రాష్ట్రంలో నలుమూలన డెవలప్మెంట్ జరగాలి అని చెప్పి వైసీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. త్వరలో టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య ఎలక్ట్రానిక్ షోరూం నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ ను తక్కువ ధరలకు సత్య షోరూంలో లభించనున్నాయి. ఏపీలో ఇది 17వ బ్రాంచ్ అని, ఇంకా ఎక్కువ షోరూంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సత్య షోరూం ప్రతినిధి ఉదయ్ తెలిపారు. ప్రారంభం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమిళనాడులో మేము 250 షాపులు విజయవంతంగా నడిపించి ఆంధ్రాలో కూడా 200 షోరూమ్లు పెట్టాలనేసి ఈరోజు గుంటూరులో మనము 17వ షోరూమ్ ఓపెన్ చేసాం. గత 16 షోరూమ్లు సక్సెస్గా విజయవంతంగా సాధించి ఇప్పుడు 17వ షోరూమ్గా గుంటూరుకి మేము వచ్చున్నాము. ప్రజల ఆదరణతో మమ్మల్ని ఆదరించి మా ఆఫర్స్ని మీరు చూసి ఒకసారి దాన్ని మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఈరోజు కొనుగోలు ఆఫర్ కింద ప్రతి 20,000కి మనము గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాము. దాంతోపాటు ఫ్రిడ్జెస్ పైన, వాషింగ్ మిషన్ పైన అప్ టు 50 to 46% వరకు ప్రైస్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రతి కొనుగోలు పైన ఖచ్చితమైన గిఫ్ట్తో పాటు ప్రతి కస్టమర్కి ఖచ్చితంగా డెలివరీ గోల్డ్ కాయిన్ లాంటివి ఇస్తున్నాము. మార్కెట్ రేట్లో ఆన్లైన్ కంటేను మార్కెట్లో అందరికంటే మనము బెస్ట్ ప్రైస్ అనేది కోట్ చేస్తాం. ప్రైస్ గ్యారంటీ ఖచ్చితంగా సత్యలో ఉంటుంది. మేజర్గా వచ్చేటప్పటికి గుంటూరు ప్రజలు ఈ సత్య షోరూమ్ని మా బిజినెస్ని ఆదరించి మీ తోడును మాకు ఇచ్చి నడిపించాలని కోరుకుంటున్నాము. ఎన్నికల్లో నేరం వైపు ఉంటారా, నిజం వైపు ఉంటారా తేల్చుకొని ఓటు వేయండి అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం న్యాయయాత్రలో భాగంగా గురువారం రాత్రి గుంటూరు సంజీవయ్య నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మన జీవితాలు, జాతకాలు మార్చగలిగేది ఓటని, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు 10 ఏళ్లు ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. 3 రాజధానులని సీఎం జగన్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఓటు వేస్తే చివరకు గుండు సున్నానే మిగిలిందని ఎద్దేవా చేశారు. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే, మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ 3 ఒకటైనా వచ్చిందా? ఒకదానికే దిక్కు లేదు, ఇక 3 ఎక్కడి నుంచి వస్తాయన్నా? అందరికీ అన్ని ఉన్నాయి కదా, మనకేముంది? మనకేం మిగిలింది? వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మనకేం మిగిలిందన్నా? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, అడగండి ఎందుకు పోటీ చేయట్లేదు ముస్తఫా? 10 సంవత్సరాల్లో నువ్వు ఏం
నీకు సీట్ ఇవ్వలేదు, మళ్ళా నీ వ్యాపార సామ్రాజ్యం కోసమే మళ్ళా మీ కూతుర్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పాడు కదా. మీరు తెలుగుదేశం వాళ్ళని అడగండి, బీజేపీ నరేంద్ర మోడీతో కలిసి సహజీవనం చేసేటటువంటి ప్రయత్నం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార భాగస్వామి నరేంద్ర మోడీతో ఈ రకమైనటువంటి ప్రయత్నంలో అక్క మీకు సమాధానం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేయడంతో పాటు ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా ద్వారా సహజ వనరులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 23 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఏపీకి కేటాయిస్తే 3.5 లక్షల ఇళ్లను మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. Over the last 5 years, the state has witnessed a series of failures in terms of huge misgovernance, corruption of the highest level. The youth have been neglected, the Shramik has been neglected, the workers, and the farmers have been neglected, the Raitu. YSR, youth, Shramik and Raitu, all three have suffered from the misgovernance, primarily for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia, and the people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.